వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అమరావతి నగర్లో దాదాపు 15 సంవత్సరాల క్రితం ఈరన్న స్థలాన్ని కొన్నారు. అయితే ఈరన్న మృతి చెందడంతో భార్య ఈరమ్మ స్థలాన్ని చూడడానికి వెళ్ళింది. ఆ స్థలంలో రేకుల షెడ్డు వేయడంతో చుట్టుపక్కల వారితో నా స్థలంలో రేకుల షెడ్డు ఎవరేశారని విచారణ చేసింది. ఖాదర్ బాషా రేకుల షెడ్డు వేయడంతో వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లానని బాధితురాలు ఈరమ్మ మీడియాతో తెలపడం జరిగింది. సార్ దయచేసి మీరే సాయం చేయాలి సార్, మాకు దయచేసి మీరే అంత చేయాల్సిండేది. నా స్థలం నాకు ఇప్పియండి సార్, నా స్థలం నాకు ఇప్పియండి. మీ పేరు? తిరుమల సార్. మీ సమస్య ఏమైంది? మా సమస్య ఈ స్థలం సార్, మా నాయన కొన్నాడు. ఓకే. కొని కొని 10-15 సంవత్సరాలు ఏంటారు సార్. ఓకే. ఇప్పుడు సమస్య ఏమైంది? సమస్య ఏం లేదు, ఈ స్థలము మా నాయన కొనింది. వచ్చి ఇప్పుడు మా నాయన తీరిపోయిన తర్వాత వచ్చి ఏమన్నా చూద్దామని స్థలం చూసాక వస్తే ఖాళీ స్థలంలో షెడ్ వేసినారు. ఓకే. ఎవరు వేసిన షెడ్? కాదర్ భాష వేసినాడు. కాదర్ భాష. ఈడు ఎవరు వేసినారు అని అడిగితే కాదర్ భాష అన్నారు. పోయి 1 టౌన్ పోయి రిపోర్ట్ ఇచ్చినాం. ఎక్కడ పోయినారు? 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోయినారు. పోలీస్ స్టేషన్ పోయినాం. 1 టౌన్ పోలీస్ స్టేషన్. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏమన్నారు? ఏమన్నారు, సరేలేమ్మా అని రాసుకొని వాళ్ళని ఫోన్ చేసి చెప్పినారు ఓకే. కాదర్ భాషకి. లేదు సార్ నాకు అయ్యలేదు సార్, రేపు వస్తాను సార్ అన్నాడు. ఓకే. ఆ సార్ ఏమన్నాడు, 1 టౌన్ లో సార్ వాళ్ళు సరే రేపన్నా సాయంత్రం అన్న వస్తావా బాబు అంటే రాను సార్, రేపే వస్తాను సార్ అన్నాడు. ప్రూఫ్ తీసుకొని రండి అని చెప్పినాడు సార్ వాళ్ళు. ఓకే. సరే రేపు 9 గంటలకు రాడమ్మా మీరు, వాళ్ళు వస్తారు సార్ అని సార్ వాళ్ళు చెప్పినారు. ఈ రోజు పొద్దున 9 గంటలకు పోయినాం సార్. పోతే ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయలేదు వాళ్ళు. చేయలేకుండా సార్ ఏమన్నా ఇంకా కూర్చోండమ్మా తర్వాత చేస్తానన్నాడు. ఊరుకో ఉంటుంది. మరి చేసినాడంట, కాదర్ భాష చేసినాడంట. ఇప్పుడు ఏమయ్యా ఇట్లా వచ్చిందంటే సరేలే సార్ ఇప్పుడు వస్తాను పత్రాలు ఇంటి పత్రాలు తీసుకొని వస్తాను సార్, అదే వెతుక్కొని వస్తాను సార్ అని చెప్పినాడంట. అంతే మేము స్టేషన్ లో కూర్చున్నాము. మా అమ్మ కూలి చేసుకొని తింటారు సార్, అందుకని మా స్థలంలోనే చూసుకొని బతుకుతుంది ఆమె. ఎవరు లేరు వెనక ముందు, ఆమెకి అదే ఆసరా. ఎట్లనే దయచేసి సార్ మీరు ఒకటే ఇప్పియండి సార్, ఆ స్థలము ఎవరిదైతే వాళ్ళు ఇప్పియండి అంతే. ఈరమ్మ పేరు మీద జాగా అంటే నీ పేరు మీద జాగా కొన్నా? ఎవరు కొనింది జాగా? మీ ఆయన కొన్నా. మీ ఆయన పేరేమి? ఈరన్న. ఏ స్థలంలో ఎక్కడ కొన్నారు జాగా? అమరావతిలో కొన్నారు. అమరావతిలో కొన్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కొని మీరు? 10-15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏం సమస్య ఏమైంది? ఇప్పుడు అదే వేసుకుందాము, షెడ్ వేసుకుందాం, కొట్ట వేసుకుందాము అని చూస్తే వేరే వాళ్ళు షెడ్ వేసారు. అంటే మీరు షెడ్ వేసుకోవాలని వచ్చినాము, చూసినాము. సరే ఇప్పుడు 1 టౌన్ ఆశ్రయించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోతే సార్ దయచేసి మీరే సాయం చేయాలి సార్, మాకు దయచేసి మీరే అంత చేయాల్సిండేది. నా స్థలం నాకు ఇప్పియండి సార్, నా స్థలం నాకు ఇప్పియండి.